ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం హాట్ సిటీగా మారింది. త్వరలో టీడీపీలో చేరనున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మళ్లీ మైలవరం నుంచే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని ఉమా హాట్ కామెంట్స్ చేశారు. 100 కోట్లు పెట్టి సీటు కొనాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు కురిపించారు. తాను నిజాయితీగా రాజకీయాలు చేశానని, త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున బలమైన గొంతు వినిపించే మాజీ మంత్రి దేవినేని ఉమా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో దేవినేని ఉమపై పోటీ చేసి గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి రేపో మాపో రాజీనామా చేయనున్నారు. దెందులూరులో జరిగిన సిద్ధం సభకు రాబోనని, జనాన్ని తరలించనని చెప్పేయడంతో వైసీపీ ఆ నియోజకవర్గానికి వెంటనే సన్నాల తిరుపతిరావును సమన్వయకర్తగా నియమించింది. వసంత కృష్ణ ప్రసాద్ ఆదివారం తన స్వగ్రామం ఐతవరంలో మైలవరం మండలం పార్టీ అధ్యక్షుల్ని, ఇతర నేతల్ని పిలిపించి మాట్లాడారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. తన భవిష్యత్తు ప్రణాళికను కూడా ప్రకటించనున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నుంచే తెలుగుదేశం తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న క్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, కేశినేని నాని, సుజనా చౌదరి తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలని బట్టి పార్టీ మార్చుతూ ఆస్తులు సంపాదించుకున్నారు అని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి పనులు చేయించుకుంటున్నారు అని, మైలవరంలో దోచిన డబ్బు పెట్టి గెలుస్తామంటే ప్రజలొప్పుకోరని ఆవేశంగా వ్యాఖ్యానించారు. తనపై దాడులు చేసి చంపాలని చూశారని, ఇప్పటికీ తాను బతికున్నానంటే చంద్రబాబు అండ, కార్యకర్తల బలమే కారణమన్నారు. ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్, ఈ వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెడతాం మైలవరం నియోజకవర్గంలో, మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 100 కోట్లు మనకు కావాలా? 100 కోట్లు తెచ్చి ఎవడు కొట్టావురా? ఎవడు కొట్టావు? నీ బూడిద డబ్బులు ఎవడు కావాలి? 1000 కోట్లు ఉన్నాయని బుల్లి ఆదర్ప శ్రీమంతుడ ఈ వసంత కృష్ణ ప్రసాద్, ఈ లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరూ కలిసి పార్టీలు మార్చి వాళ్ళు దోచుకున్న అవినీతి డబ్బు 100 కోట్లు మైలవరం నియోజకవర్గం మీద వెదజల్లి మళ్ళీ ఈ పథకాన్ని 5 ఏళ్ళు పక్కన పడేయాలనే కుట్రతో ఈ దుర్మార్గుడు పార్టీలు మారుస్తున్నాడు. కేసీఆర్ నానిని వైసీపీ పార్టీకి పంపించాడు. ఈ దుర్మార్గుడు ఇంకో పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ వారం రోజుల్లో తెలుగుదేశంలో చేరనున్నారు. ఆయనకు మైలవరం టికెట్ ఇస్తే దేవినేని ఉమను పెనమలూరు పంపుతారని ప్రచారం జరుగుతోంది. లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ నే పెనమలూరు నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ పంచాయతీని చంద్రబాబు లేదా లోకేషే తీర్చాలి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.